ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అస్మిత ఏమంత మూర్ఖురాలు కాదులేరా. ఎవరు నన్ను ఒప్పించాలని చూడకండి. అస్మిత గురించి నాకు బాగా తెలుసు. అలా తీసుకెళ్ళకూడదు అల్లుడు. మీరిక్కడే ఉండండి. ఇక్కడే ఉండాలంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు. నన్ను క్షమించండి. పాప క్షేమంగా ఉండాలంటే తల్లికి దూరంగా ఉండాలి. నన్ను ఆపకండి. ప్రశాంత్ వీళ్ళు రానే వచ్చారు. ఏంటి నాన్న వద్దంటున్నా వచ్చారు? రావాల్సిన అవసరం వచ్చింది. న్యాయం కోసం మేమెంత దూరమైనా వెళ్తాం. మాదేమన్నా సత్య హరిశ్చంద్రుడి ఫ్యామిలీ అనుకుంటున్నావా? గంటకు అబద్ధం రోజుకో వేషం వేసుకుని బతుకుతున్నాం. మీకు అర్థం అవుతుందా? అర్థమవుతుంది, కానీ వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం మీ అమ్మ నొక్కేయాలని చూస్తుంది. నేనెలా ఊరుకుంటాను? బావగారు, మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆస్తుల దగ్గర అన్నదమ్ములు కొట్టుకున్నా ఒక అర్థం ఉంది. ఇన్సూరెన్స్ డబ్బుల దగ్గర మొగుడు పెళ్ళాలు గొడవ పడితే చండాలంగా ఉంటుంది. అయినా నీకేమైంది? ఇలాంటప్పుడు రచ్చకేడ్చుకోవాల్సిన విషయమా ఇది? కాదు కానీ ఎంత ఈయన డబ్బులైతే మాత్రం చచ్చిపోయిన వాళ్ళ డబ్బులు బతుకున్న వాళ్ళకే కదా ఇచ్చేది. ఆ డబ్బులు బతుకున్న వాళ్ళే కదా అనుభవించాలి. చచ్చిపోయిన వాళ్ళకి ఎలా ఇస్తారు? నేను చచ్చిపోయాను కాబట్టే ఆ డబ్బులు వచ్చాయి. అది నా కష్టార్జితం. నేను బతుకున్నాను కాబట్టి ఇది నాకు ఇచ్చిపోయారు. ఇది నాది 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 కాదు నాది. ఆపండి. మీ చిల్లర గొడవలు మీరు కాదమ్మా, 50 లక్షలు చెప్తున్నారు. బతకాలంటే డబ్బులు కావాలి కదమ్మా. కోటి విద్యలు నోటు కోసమే కదా. చారు, నెమ్మది. ఇక్కడే మనం పంచాయతీ పెట్టుకుంటే ఇంట్లో నుంచి ఎవరో ఒకరు వస్తారు, చూస్తారు. మీ నాన్న బ్రతికే ఉన్నాడని బావగారితో చెప్పేస్తారు. అప్పుడు మన అందరినీ ఇంట్లో నుంచి బయటకు తోసేస్తారు. ముందు వీళ్ళని పంపించి ఇక్కడి నుంచి. దీనికి పరిష్కారం నా దగ్గరుంది. అందుకేనమ్మా వచ్చింది. త్వరగా చేసే తల్లి. ఆ చెక్కిలై తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అనుభవించాల్సింది పిల్లలే కాబట్టి ఈ చెక్ నేనే తీసుకుంటున్నాను. చూడండి ఎలా చెడు. మరి మాకు ఆటో ఖర్చులకి డబ్బులిస్తాను. వచ్చిన దారినే బుద్ధిగా ఇంటికెళ్ళండి. ఇది అన్యాయం. చెప్పిన మాట వినకపోతే ఇంట్లో నీ ఫోటోకి అప్పుడప్పుడు దండ వేస్తున్నాగా, ఇక నుండి పర్మనెంట్ గా వేయాల్సి వస్తుంది. రోజు తెల్ల చీర అయితే నా వల్ల కాదమ్మా. అయితే నువ్వు కూడా చచ్చిపో. వసేయ్, ఇద్దరం సగం సగం పంచుకున్నా ఓ 25 లక్షలు వచ్చేవి కదే. దీని గురించి తెలుసుకోవడం వచ్చాను చూడు. మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి. పదండి పదండి పదండి. అయ్యో అయ్యో, ఇప్పుడెలా? అయ్యో నాన్న. ఏంటి అందరూ బయటే ఉన్నారు? మీకోసమే ఎదురు చూస్తున్నానండి. ఆహా, అదృష్టవంతుడు బామ్మది నువ్వు. నీ గురించి ఎదురు చూసే భార్య దొరికింది. నాకైతే మొహమాటానికి కూడా మావిడ నా గురించి ఎదురు చూడదు. అది మనం చేసే పనిని బట్టి ఉంటుంది బావా. బాగున్నావక్క? బాగున్నాను. అదేంటమ్మా బొట్టు పెట్టుకున్నావు?
భర్త చనిపోయాక బొట్టు పెట్టుకోకూడదు కదా. అవునా పెద్దమ్మా? మా అమ్మ బొట్టు పెట్టుకుందా? పిన్ని, నాకు కళ్ళు కనిపించవని నీకు తెలుసు కదా, నువ్వైనా చెప్పాలి కదా. చెప్పాలనుకున్నానే, కానీ బొట్టు లేకపోతే అక్క మొహం బోసిపోయినట్టుంటుందని చెప్పలేదు. తప్పు. భర్త లేనప్పుడు బొట్టు ఉండకూడదు, అది మన ధర్మానికే విరుద్ధం. అమ్మా అమ్మా, ఏది బొట్టు? చారు, వద్దు వద్దులే, తొడవద్దు, వదిలే. అలవాట్లో పొరపాటు అయిపోయి ఉంటుంది, అంతే అంతే. ఏంటి చీమలు చీమలు కుడుతున్నాయేంటి? అబ్బో, ఏంటి ఇలా వచ్చారు? నాన్న లేరు కదా ఇంట్లో, అమ్మ ఒంటరిగా ఉండలేక నన్ను చూసిపోదామని వచ్చింది పెద్దమ్మ. అవును, నేను కూడా ఇదే చెప్దాం అనుకున్నాను. అనుకోవడం ఏంటి? అంటే నేను చెప్పేలోపు చారు చెప్పేసింది అంటున్నాను. ఆ, ఓ నాయనో, ఈ చీమలేంట్రా బాబోయ్. అల్లుడు పోయాక అమ్మాయి చాలా దిగులుగా ఉంది, బాగా తగ్గిపోయింది కూడా. అయ్య బాబోయ్, ఈ ఒళ్ళంతా కుట్టేస్తున్నాయి. లోపలికి వెళ్ళండి, లోపలికి తీసుకువెళ్ళు పార్వతి. ఎందుకు ఎండలో నిలబెట్టి మాట్లాడుతున్నారు? వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అమ్మ, పద 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 రామ్మా, పద. రా పద, లోపలికి వెళ్దాం. అమ్మో, పావు పావు వస్తుంది. అమ్మో, పావు ఇటువైపే వస్తుందేంటి? బాబోయ్! ఏమండి 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 ఏమండి? జానకి ఏమైంది? చలపతి చలపతా? ఏ చలపతి చలపతి? చలపతి రండి. ఏమండి? చలపతి చలపతి ఏమైంది జానకి? చలపతి అండి, చలపతి. ఏ చలపతి అక్కడ. జానకి? చారు వాళ్ళ నాన్న చలపతి.